హాయ్ అండి. వెల్కమ్ టు మా ఇంటి సౌందర్యం. నేను మీ సౌందర్య. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం రోజు నేను చేసుకున్నటువంటి నా ఈ రొటీన్ లైఫ్ని మీ అందరితో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. పొద్దున్నే అయితే స్నానం చేయడం ముగ్గుతో స్టార్ట్ అవుతుందన్నమాట మన రోజు. కాబట్టి మంచిగా పండుగ రోజు మంచిగా ముగ్గులు వేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మామూలుగా అయితే మెలకువ రాదు, కానీ పండుగ రోజు ఉంటే ఖచ్చితంగా మెలకువ వచ్చేస్తుంది, నిద్ర కూడా రాదు లిటరల్లీ. ఎంతమందికి మీలో ఇలా జరుగుతుంది? పొద్దున్నే ఎప్పుడు లేయాలి, ఎప్పుడు రెడీ అవ్వాలి, ఎప్పుడు పూజలకి సిద్ధం చేయాలి, ఎప్పుడు ప్రసాదాలు రెడీ చేయాలి, టైం సరిపోతుందా, ఒకదాన్ని హ్యాండిల్ చేయగలమా, ఇన్ని డౌట్స్ ఉంటాయి మనకు. అన్నీ దేవుడి మీద భారం వేసి మన పని మనం చేసుకుంటే అన్నీ సవ్యంగా జరిగిపోతూ ఉంటాయి. ఎస్పెషల్లీ నేను నా పెళ్ళైనప్పటి నుంచి వరలక్ష్మి వ్రతాన్ని చాలా సింపుల్గానే జరుపుకుంటాను, హంగా కానీ ఇష్టం. ఈ పండుగ అంటే చాలా ఇష్టం. ఓపికగా చేసుకొని అమ్మవారికి పెట్టుకుంటాను నైవేద్యాలన్నింటినీ. బాగుంటాయి కదా మన ఇండియన్ ట్రెడిషన్స్ అన్నీ, సంప్రదాయాలు అంతా. ఆడవాళ్ళ హడావిడి, ఇల్లంతా పచ్చ కళకళలాడుతూ, ఏమైనా మన ఇండియాలో పుట్టి పెరగడం అనేది మన అదృష్టం. బాగుంటాయి మన కల్చర్స్, మన పండుగలు, మన సాంప్రదాయాలు. ఈరోజు నైవేద్యం కింద పొంగలి, పులిహోర, దద్దోజనం, గారెలు, బూరెలు, శనగలు, ఇంకా పాయసం ప్రిపేర్ చేశాను. ఇంకా పండ్లో 5 రకాలు, అమ్మవారికి చీర, పసుపు కుంకుమ, జాకెట్, గాజులు అవి పెట్టుకున్నాను. మాకేమి వాయినాలది పద్ధతి లేదంట. సో సింపుల్గా అమ్మవారికి నా భక్తి కొద్దీ నేను చేసుకున్నటువంటి ఈ నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తూ మనస్ఫూర్తిగా ఇలా నా వరలక్ష్మి వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఎలా ఉంది కామెంట్ చేయండి. మీరు ఎలా జరుపుకున్నారు? బాయ్ బాయ్.